సాగునీటి సమస్యను వెంటనే 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి సాగునీటి సమస్యను వెంటనే సాగునీటి సమస్యను వెంటనే సాగునీటి సమస్యను వెంటనే సాగునీటి సమస్యను వెంటనే జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు బంధు పడేదెప్పుడు 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 రైతుల ఐక్యత రైతుల ఐక్యత జిందాబాద్ 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 రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రైతుల ఐక్యత రైతులేనిదే రాజ్యం లేదు జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ రైతుల ఐక్యత దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మీరు ఏమంటున్నా మీరు ఒకసారి ఇరిగేషన్ డి గారు మేము అన్ని మోటార్లు లాంచ్ చేస్తామని చెప్తాం. మేము మొన్న మాట్లాడు మీరు మాట్లాడారు ఎవరండి 15 నాడైనా 15 తర్వాత సార్ మీరు టెస్ట్ చేస్తారా ప్రెషర్ చేస్తారా కాదు కదా సార్. రైతులకు నీళ్లు ఎప్పుడు వస్తాయి ఇక్కడ ఉన్నారు అందరు కూర్చొని ఉన్నారు. మీరు రైతులకు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు సెకండ్ మోటార్ టెస్ట్ అని 15 రోజులు. కాంగ్రెస్ నాయకులకు కమిషన్లు ఎట్లా కొట్టాలి, చెరువులు తవ్వకపోవడము, గుట్టలను తవ్వడము, ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన ఉన్నది. కానీ రైతులకు సరి అయిన సమయంలో సాగునీరు అందించాలి అనే కనీస ఆలోచన కూడా లేదు. దాదాపు 8 నెలల సమయం ఉండే ఇవాళ గూడెం లిఫ్ట్ ని మరమ్మతులు చేపట్టి ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్లు అందించడానికి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2 వారాల కింద చెప్పినాం, రైతులు నాట్లేసుకొని ఇవాళంతా నారు పోసుకొని 50 రోజులైంది. రైతులకు ఇలా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఉన్నదని. జనవరి 10 వరకు నీళ్లు అందజేస్తామని చెప్పింది. ఇవాళ మేము బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడితే ఒక మోటార్ ఆన్ చేసింది. కానీ ఒక మోటార్ సరిపోదు. ఇప్పుడే డిఈ గారితో మాట్లాడితే 16వ తేదీ నాడు 2 మోటార్లు ఇస్తామని చెప్పారు. డిఈ గారు ఇచ్చిన భరోసాతోటి పండుగ పూట ప్రజలకు ఇబ్బంది కలగద్దని మేము ఇవాళ మా ధర్నా కార్యక్రమాన్ని మధ్యలోనే విరమణ చేయడం జరిగింది. డిఈ గారు ఇచ్చిన భరోసాతో. రెండో విషయం, ఇక్కడ మన మంచిర్యాల నియోజకవర్గంలో ఆజీపూర్ మండలము, లక్షట్పేట మండలము, దండపల్లి మండలము రైతులకు 3 టీఎంసీల నీళ్లు కావాలి. ఈ నియోజకవర్గం యొక్క సాగునీటి సమస్యల పరిష్కారం కావాలంటే 3 టీఎంసీ కావాలి. ఇప్పుడు గూడెం ఆన్ చేసినా కూడా కేవలం 1.5 టీఎంసీ నీళ్లు మాత్రమే వస్తాయి. కడెం నుంచి మనం 3 రోజులు నీళ్లు ఇచ్చిర్రు, మళ్ళా బంద్ పెట్టారు. ఈ ప్రభుత్వానికి రైతులకు, ఈ ప్రాంతంలో రైతులు మొన్ననే వానాకాల పంటంలో కూడా చాలా నష్టపోయిన విషయం తెలుసు.
ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలను కూడా నెరవేర్చలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు, అటు రైతు బంధువు లేదు, సన్నపట్ల బోనస్ వచ్చేది లేదు. ఇవి అన్ని కూడా అటు కూలీ రైతులు, అటు కౌలు రైతులు అందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఇక్కడ కొత్తగా మన మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు ఇవాళ కనీసం పొలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 16వ తారీఖు డిఈ గారు ఇచ్చిన భరోసా మీద 2 మోటార్లు ఆన్ చేసి చివరి వరకు సాగునీరు అందజేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున, అందజేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మళ్ళొకసారి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరిస్తూ మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. సాగునీటి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియదు.